మంచి సమరయుడు స్కిట్ ఉంటుంది. దయచేసి మీరు అందరూ చాలా నిశ్శబ్దంగా మీరు చూడాలి. సో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, ఆరాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడునైనట్టు కనపరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు మనకు ఒక మంచి నాటిక ప్రదర్శిస్తారు. మనమందరము చూద్దాము. నాటిక పేరు మంచి సమరయుడు. ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచుండెను. మార్గ మధ్యములో దొంగలు ఎదురుపడుట తటస్థించెను. ఎవరు నువ్వు? ఆగక్కడ. తమరు ఎక్కడి నుంచి వస్తున్నారే ఏంటి? నేనండి, యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నానండి. యెరూషలేము పట్టణం నుంచి వస్తే వచ్చావు గాని నీ కళ్ళజోడు, నీ డబ్బులున్న బ్యాగు, నీ సామాగ్రి అంతా పక్కన పెట్టి వచ్చిన దారిలో వచ్చినట్టు వెళ్ళిపో అమ్మా. యెరూషలేము పట్టణం నుండి ఇవన్నీ నీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను అనుకుంటున్నావా? ఇవ్వవా? ఇవ్వనండి, ఇవన్నీ నా వస్తువులు, నేనెందుకు ఇస్తాను? ఇవ్వవన్నమాట. అమ్మా, పోయి వాడి సంగతి చూడండి. అమ్మా, అయ్యా, అమ్మా, అమ్మా, అయ్యా, అయ్యో, అమ్మా, 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 బాబోయ్, అమ్మా, అయ్యా, కొట్టండి, అమ్మో, కొట్టండి, అయ్యా, అయ్యా, అమ్మా, అమ్మా, అయ్యా, కొట్టండి, అయ్యా, 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 అమ్మా, అమ్మా, ఓహో, ఈరోజు మనకు బాగా గిట్టింది. వాడు చచ్చేటట్లున్నాడు. పదండి పోదాం. పదండి రా పోదాం. అమ్మా, అయ్యా, బాబు, అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా, 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 అయ్యా, అమ్మా, 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 ఆ దారిని యాజకుడు వెళ్తుంటాడు. యాజకులు తాము పవిత్రమైన వారని భావిస్తారు. ఇతరులను ఎవరిని ముట్టకూడదు, అపచారమని అనుకుంటారు. అతనికి ఏ సహాయము చేయకుండానే వెళ్ళిపోతాడు. అమ్మా, అయ్యా, బాబు, ఈసారి ఆ మార్గంలో లేవీయుడు వస్తాడు. లేవీయులు తాము